వెల్కమ్ టు రాధికాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, తొందరగా అవుతుంది. మీరు ఎప్పుడు తెచ్చుకున్నా ఇలాగే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా తయారీ విధానాన్ని చూసేద్దాము. దానికి ముందుగా కావలసినది చికెను. 1 కేజీ చికెన్ తీసుకొచ్చి బాగా కడిగి తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, రుచికి సరిపడా కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచినదైతే టేస్ట్ బాగుంటుందండి. చక్కగా మ్యారినేట్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికి ఒక కడాయి తీసుకొని అందులో 1.5 స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, స్టోన్ అనాస, జావిత్రి, బిర్యానీ ఆకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయినాయి కదా, తీసి చల్లగా చేసుకోవాలి. తరువాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వనవసరం లేదు. కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు, జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ థిక్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒక టమాటో, కట్ చేసిన టమాటో పీసెస్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి. తరువాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబెట్టుకోవాలి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా దినుసుల్ని పౌడర్గా చేసి ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత అదే మిక్సీలో టమాటో, ఆనియన్ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా అండి. షాజీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తరువాత 3 పచ్చిమిర్చి కట్ చేయని అవసరం లేదండి. కొంచెం పసుపు, తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మాడకూడదండి, మాడితే టేస్ట్ మొత్తం పాడైపోతుంది. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే తరిగి పెట్టుకున్న కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత
మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తరువాత చూపిస్తున్నానండి. ఆయిల్ బాగా సపరేట్ అయ్యింది కదా. ఇంకా 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రప్పించాలి. హై ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ తీసుకోవాలి. తరువాత చూపిస్తున్నానండి. ఆయిల్ బాగా సపరేట్ అయ్యింది, చికెన్ కూడా బాగా కుక్ అయ్యింది. అందులోనే కసూరి మేతి వేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి, ఫ్లేవరు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. తరువాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెను రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and share your friends, families, relatives. Thanks for watching.